ఫ్రెండ్స్ కర్రీ ఎండుకు వచ్చేసింది. దీంట్లో ఇంకా కొత్తిమీర ఇంకా వేసుకొని కసూరి మేతి వేసుకొని దించుకోవడమే ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎట్లా చేయాలి, ఇంత చిక్కగా గ్రేవీ కూడా మరీ పలచగా ఉండదు, మరీ చిక్కగా ఉండదు ఫ్రెండ్స్. మనం అన్నంలో పెట్టుకున్న, పూరీలో పెట్టుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చెప్పక్క ఒక 20 సెకండ్స్లో. అంటే ఇప్పుడు ఈ కాలంలో అంటే ఈ వింటర్ సీజన్లో అందరూ ఇంట్లో మాలేసుకుంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఆనియన్ వెల్లుల్లిపాయ వేయకూడదు కదా, అది లేకుండా ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. మా అక్క చెప్తుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని బిర్యానీ ఆకు, ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవడానికి టమాటో, అలాగే లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు, చిన్న జింజర్ గార్లిక్, అంటే గార్లిక్ అంటే జింజర్ ఓన్లీ, గార్లిక్ లేదు, అవన్నీ కలిపి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర, 2 మిర్చి, కొంచెం బిర్యానీ ఆకు, అవన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గినాక టమాటో ప్యూరీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని అది మగ్గనివ్వాలి కొంచెం సేపు. ఆ తర్వాత దాంట్లో చోలే వేయాలి. చోలే వేసి అదంతా దానికి పట్టాలి బాగా. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. బాయ్ ఫ్రెండ్స్.